హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ వీడియో రాఖీ ఫెస్టివల్ రోజుది. ఆ రోజు ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఈ రోజు ఇస్తున్నాను. ఈ వీడియోలో స్పెషల్ జోహి వాళ్ళ అన్న బర్త్డే అనమాట. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హట్సు భయ్యా. హ్యాపీ బర్త్డే హట్సు భయ్యా, హ్యాపీ బర్త్డే. సో ఆ మెమరీస్ని రీకాల్ చేయడం కోసం ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సెప్టెంబర్ 18 జోహి వాళ్ళ అన్న బర్త్డే. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు యాక్చువల్లీ మేము సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ రాఖీ జోహికి యాక్చువల్లీ ఇది చాలా అంటే చాలా బాగుండింది. నెక్స్ట్ డేనే కొట్టుకున్నారు ఇద్దరు అంటే జోహిని హట్సుబయ్య కొట్టాడనమాట, జుట్టు బీకాడు. రాఖీ ఈరోజు కట్టాడు, రేపు జుట్టు బీకాడు. అలా ఉంటుంది వీళ్ళిద్దరు ముచ్చట్లు. హట్సు కూడా చిన్నపిల్లాడు కాబట్టి తనకి ఏం తెలీదు. సో ఇద్దరికి మేము మెమరీస్ అయితే క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళకి జోహి బాగా అలవాటైంది, హట్సు మాకు అలవాటయ్యాడు. హట్సుని మేనేజ్ చేయాలంటే పిచ్చి పీక్స్లోకి వెళ్ళిన తర్వాతే మేనేజ్ అంటారు, అది వెళ్ళడమే అనమాట, మళ్ళీ తిరిగి రావడం ఉండదు. అలాగే ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉంది. నేను ఫస్ట్ టైం అంటే లైవ్లో చాలా ఇయర్స్ తర్వాత మా అన్నకి రాఖీ కట్టడము, అంటే ఎప్పుడు కూడా ఆన్లైన్ వచ్చిన తర్వాత అదే రోజు కట్టడం చాలా రేర్. అందరూ అన్ని రిలేషన్షిప్లో అంత బెస్ట్ ఉండదన్నమాట బాండింగ్, బట్ నాకు అన్నకు మాత్రం బాండింగ్ అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. అన్ని రిలేషన్షిప్ అన్నీ స్ట్రాంగ్గా ఉండవు, ఇందులో కొన్ని మాత్రం నిలబడతాయి. ఆ కొన్నిలో ఈ అన్న చెల్లి మాత్రం. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉంటాను. మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఏదైనా కూడా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా అన్న. ఫస్ట్ నేను కాల్ చేసేది కూడా మా అన్నకే. అది ఎలాంటి మూమెంట్ అయినా కూడా ఇప్పుడు ఇలా జరిగింది ఇలా అని చెప్పేస్తానమాట ఫస్ట్ ఫోన్ చేసి. మా డాడీ ఉన్నప్పుడు నాకు అసలు మా అన్నతో ఏ బాండింగ్ ఉండేది అనేది కూడా నాకు గుర్తులేదు అసలు. మా డాడీ చనిపోయిన తర్వాతే నేను మా అమ్మకి మా అన్నకి కొంచెం దగ్గర అవ్వడం స్టార్ట్ అయ్యాను. అంతకుముందు నేను చిన్నప్పుడు మా ఇద్దరికి అసలు గొడవలు మొదలైతే అసలు మేము మాట్లాడుకోకుండా కొన్ని ఇయర్స్ ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంత ఇద్దరికి పట్టుదల అనమాట. తర్వాత నెమ్మదిగా సెట్ అయ్యాము. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అనమాట. థ్యాంక్ యూ.